నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్య ఎక్కడ వేసినా గొంగడి అట్లనే ఉంది. మరి చాలామంది నిరుద్యోగులు నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఉందన్న అట్లా ఉందన్న అని చెప్పేసి అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా గురుకుల అభ్యర్థులు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మీ సమస్యలన్నీ తీరుతాయి అని చెప్పేసి కాలుకు బల్పం కట్టుకొని అనేక సార్లు మన ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది, సిటీ లైబ్రరీ రావడం జరిగింది, మంచిర్యాల లైబ్రరీ రావడం జరిగింది, చెన్నూరు చెరువులోకి వచ్చిండు, సిరిసిల్ల పోయిండు, కరీంనగర్ పోయిండు, ఇట్లా ఒక్క దగ్గర కాదు మంతెని పోయిండు, పెద్దపల్లి పోయిండు. కనబడ్డోడు కాళ్ళ కాంగ్రెస్ని గెలిపించండి, కేసీఆర్ను బొంద పెట్టండి, కూక్కట వేళ్లతో కుటుంబ పాలన తీసేయండి, మంచి రోజులు వస్తాయని చెప్పిండు సారు. మరి మనతో పాటు పిఎంఆర్ టీవీ స్టూడియోలో ఉన్నాడు. సార్ నమస్తే. అడ్వకేట్ శరత్ కుమార్ సార్, మీకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఏం సార్ పిలిచినా వస్తలేరు, నాకేమో నిరుద్యోగులు నన్ను చంపుతున్నారు సార్. నేనేం చేయాలి చెప్పండి, పిలిస్తే రేపు అంటారు ఎల్లుండి అంటున్నారు. ఇప్పుడు మీరు నా దాదాపు 3 days నుంచి పోస్ట్ పోన్ అయింది. కరెక్టే సార్, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనమేమో మనసు విప్పి మాట్లాడుకుంటాం, మనం ఏదో వాళ్ళ కోసమో వీళ్ళ సంతృప్తి కోసమో మాట్లాడే మాటలు కాదు. మీరు మనసు విప్పి మాట్లాడతారు, నేను మనసు విప్పి మాట్లాడతాను. సో మన ఇద్దరు కాన్వర్జేషన్ సమ్ టైమ్స్ మన ఇద్దరం కొట్లాడుకుంటున్నామా అన్నట్టు. ఇప్పుడు నేను ప్రభుత్వం తరఫున మాట్లాడితే మీరు నిజంగా వాస్తవాలు చెప్తారని నేను అడుగుతుంటా. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. దాన్ని గవర్నమెంట్ దగ్గర డబ్బులు తెచ్చుకున్నట్టు మిమ్మల్ని లేదో అన్నట్టు అది నాకు అదే బాధ అనిపిస్తుంది. వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఆలోచించాలి అసలు ఆ కంటెంట్ ఏంటిది అనేది. ఇప్పుడు మనం ఇంతకుముందు అంటే మీరు నాకు చెప్పపెట్టకుండా రికార్డ్ చేసినప్పుడు అదో ఏదో జరిగింది, కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. మనం ఆలోచన పరంగానే కొన్ని ప్రశ్నలు మీరు నిష్కర్షగా అడుగుతారు. నాకు కూడా ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు కాబట్టి. ఇప్పుడు చాలామంది నాకేమంటారు 6 నెలలు అవుతుంది మా ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటుంటారు. అంటే నేను కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంగ్రెస్ అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రశ్న అడుగుతుంటాను. అడగొచ్చు, తప్పేముంది దాంట్లో. దానికి నేను కూడా సమాధానం చెప్తా కదా. ఇప్పుడు మీకంటే ఎక్కువ కాంగ్రెస్ వాది నేను కదా సార్. కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు నేను. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందంటే నేనే ఒప్పుకోను, నేనే ఆ ప్రశ్నను ఇంకో రకంగా చేస్తా. కానీ అట్లా అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న దద్దమ్మలను చవటలను మద్దతు ఇవ్వంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రజాహితంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసినంత కాలం కాంగ్రెస్ పార్టీకే మనం మద్దతు. నేను ఈరోజు కంప్లీట్గా కాంగ్రెస్ ప్రశ్నలు కాకుండా నేను నిరుద్యోగుల ప్రశ్నలు అడుగుతా. అసలు కాంగ్రెస్కు మనకు సంబంధం లేదు, నిరుద్యోగుల తరఫున కర్కోటకషం ఇప్పుడు అడిగినట్టు. ఇప్పుడు గురుకుల జాబులు ఇచ్చినామని మీరు ఎల్బీ స్టేడియంలో ఎలక్షన్స్కి ముందు నియామక పత్రాలు ఇచ్చినారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న మేము ఇంకా జాయిన్ కాలేదు, మాకు జీతాలు రావట్లేదు, మేము బయటకు వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, మా తరఫున అడగండి అని ఒకటి అంటున్నారు. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళు డిఏలు జేఏలు పీజీటీ టీజీటీ ఉంటే పెద్ద జాబులు ఫస్ట్ ఇచ్చి అందులో జాయిన్ అయిపోతాడు, మిగిలిన వాళ్ళు జేఎల్కి ఇచ్చి తర్వాత పీజీటీకి ఇచ్చి ఇట్లా వచ్చి ఉంటే పైనుంచి కిందికి వచ్చి ఉంటే బాగుండేది, అందరికి జాబులు వచ్చేది. ఇప్పుడు 3000 జాబులు మిగిలినాయి. మిగతా మెరిట్ స్టూడెంట్ ఏమంటారు అంటే ఆ 3000 జాబులు మెరిట్ ఆధారంగా మాకు ఇవ్వండి. కరెక్ట్, మరి షుడ్ ఆపరేట్ ది లిస్ట్ సెలక్షన్. అసలు విషయం ఏంటంటే యాక్చువల్లీ ఒక రకంగా చూస్తే ఈ ముఖ్యమంత్రికి ఏది తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చాలా బాగా ఇప్పుడు ఉన్నమాట చెప్తాను సార్. ఇవాళ యువతలో ఇవాళ ఎంత నిరాశ నిస్పృహలు ఉన్నాయి. నిన్న వాళ్ళు వచ్చి అక్కడ రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా, అదంతా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఇందుకోసమే కొట్లాడి తెచ్చుకున్నామా అనేటువంటి ఆలోచన వస్తుంది సార్. ఎక్కడన్నా ఒక్క చోటన్నా చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ గురుకులాలకు సంబంధించిన నిష్ణాతుడు ఏ మాట కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ గారు వారి దగ్గరికి వీళ్ళంతా పోయి కలిసినారు. ఈ విద్యార్థులంతా కలిసి ఆయన చెప్పినాడు ఏమని, ఇగో ఈ రకంగా చేస్తే బాగుంటుందని. ఏమవుతుంది ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రంలో ఆ ప్రవీణ్తోనే మాట్లాడి బాబు ఇది ఏ రకంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అని చెప్పి ఆయన సలహా తీసుకొని ఆ రకంగా చేస్తే పోతున్నాయి. అంతెందుకు సార్, ఆయన ఫ్రీడమ్ ఇస్తే వేరే వాళ్ళనే చేస్తారు సార్. అట్లా కాదు, సొంతగా తెలియదు, తెలుసుకునే ప్రయత్నం లేదు, అంత ఒంటెద్దు పోకడా ఒకటే తీరు సార్. చచ్చిపోతా ఉన్నాం అనుకోరాదు. మీకు ఒకటి చెప్తే షాక్ అవుతారు, వీళ్ళు ఎవరు పట్టించుకునిలేరు అని చివరకు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వచ్చినాయి, అనుకూలంగా తీర్పు వచ్చింది, అది అమలు చేయట్లేదు.
అది మొన్నటిదాకా ఎలక్షన్ కూడా అన్నారు. కరెక్ట్. ఇప్పుడు ఏం ఎలక్షన్ కూడా ఉంది. నేను చెప్తున్నాను కదా సార్, మీరు ఎవడరా నాకు చెప్పేది, పార్టీ హైకమాండ్లో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, పార్టీలో ఉన్న అంటే రాహుల్ గాంధీ సార్. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోటేమన్నారో వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తారు సార్. మీరు నమ్మరు, నేను నా దగ్గర నా ఫోన్లలో రికార్డ్ అయిన కొన్ని చూపెడతాను నేను మీకు. వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే నానా బూతులు మాట్లాడుతున్నారు. ఏం బీకుతున్నారు మీరు అంటున్నారు. ఒక్కళ్ళే కాదు, ఒక నిరుద్యోగులే కాదు, అన్ని రకాల ప్రజలు ఏదో రకంగా పీడనకు గురవుతున్నారు. అసలు ఎందుకు ఈ నిరుద్యోగులు అయితే ఎక్కువ సార్? ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మీకు ఆయనే అన్నాడు, నాకు నిరుద్యోగులు పెట్టిన భిక్ష సీఎం పదం అన్నాడు. అంతా పోతే బోగస్. ఆయన మాటల్లో విశ్వసనీయత అన్నావు కదా. అన్నప్పుడు వాళ్ళు సార్ మేమేదో 10th పాస్ అయినాం, ఇంటర్ పాస్ అయినాం, డిగ్రీ పాస్ అయినాం, జాబ్ అనట్లే. మేము ఎగ్జామ్ రాసినాం సార్, అన్నిట్లో క్వాలిఫై అయినాము. మీరు కోర్టు చెప్పినట్టు వినండి, డిసెండింగ్ ఆర్డర్లో మాకు అందరికి జాబ్స్ వస్తాయి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పై పోస్టులు ఫస్ట్ డిక్లేర్ చేస్తే ఎవరైతే పై పోస్టులు వచ్చినాయో అంటే వాళ్ళు చేరిన తర్వాత కొంత గ్యాప్ ఇవ్వాలి, తర్వాత సెకండ్ ఆర్డర్ పోస్టులు ఇవ్వాలి, తర్వాత థర్డ్ ఆర్డర్ పోస్టులు ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుద్దంటే 10వ తరగతి స్టాండర్డ్ వాడికి 1వ తరగతి పరీక్ష పెట్టినాడు, 5వ తరగతి పరీక్ష పెట్టినాడు, 8వ తరగతి పరీక్ష పెట్టినాడు, 10వ తరగతి పరీక్ష పెట్టినాడు. సో 1వ తరగతి లోపల 10వ తరగతి స్టాండర్డ్ ఉన్నవాడు టాపర్గా వచ్చినాడు. తర్వాత రెండోది 5వ తరగతి పరీక్షలో వాడు టాపర్ అయినాడు, 8వ తరగతిలో టాపర్ అయినాడు, 10వ తరగతి లోపల రిజల్ట్ రాలేదు. వీడు ఏం చేసినాడు, ఫస్ట్ దీన్ని బ్లాక్ చేసినాడు, తర్వాత రెండో దాన్ని బ్లాక్ చేసినాడు, మూడో దాన్ని బ్లాక్ చేసేసి కొంతమందికి ఏమో అన్ని చోట్ల ఉద్యోగాలు వచ్చినాయి, 4 జాబ్లు వచ్చినాయి. అదే కదా చెయ్యొచ్చు 4 జాబ్లు. ఇప్పుడు ఒక విషయం, దానికి ఏదైనా చిత్తశుద్ధి కావాలి సార్, ఒక ఆనెస్టీ ఆఫ్ పర్పస్. ఒక్కొక్కరికి 4 జాబ్లు ఇచ్చినామనే లైన్ లో చెప్పుకుంటున్నారు. పేపర్ స్టేట్మెంట్లు, పబ్లిసిటీ. నేను చెప్తున్నా కదా సార్, ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దిస్ సిస్టమ్. అసలు యాక్చువల్లీ ఒక రకంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అరే ఈ ముఖ్యమంత్రికి వయసు ఉన్నది, అన్నీ ఉన్నాయి, నలుగురితో కన్సల్ట్ చేసి ఎందుకు తెలుసా, ఇది చదువుకోని వాళ్ళు కూడా చెప్తారు ఒక్కరికే 4 చేయొద్దు సరే సార్. ఇంట్లో 4 కొడుకులు ఉన్నా 4 ఎకరాలు ఉంటే మంచుకో ఎకరం మంచుతారు జనరల్గా లాజిక్. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైంది, ఒక పెద్ద జాబ్ వచ్చినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు పెద్ద జాబ్ ఇచ్చి, దాని తర్వాత తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఇంకో జాబ్ ఇచ్చి, దాని తర్వాత సింపుల్ కదా. వేకెన్సీస్ ఉన్నప్పుడు పోస్టులను ఎగ్జాస్ట్ చేసి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని నెక్స్ట్ బ్యాచ్కి ఆపరేట్ చేసేసి ఫిలప్ చేసేసి ఆ ఇష్యూకి ఒక క్లోజప్ పెడితే, ఒక క్లోజ్ చేస్తే అది బాగుంటుంది. అట్లా లేదు సార్ అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా ఎప్పుడు సమాజము ఒక ఇక్కట్లలో ఉండాలా, ఇక్కట్లలో ఉంచాలా అనే ఒక ఇది అట్లే ఆయనే చెప్పింది సార్. ఒక ఇల్లు కట్ట సార్, మీకు ఏ మంత్రి చేయలేదు, మీకు అనుభవం లేదు, మీరు ఎట్లా చేస్తారంటే సింపుల్ అండి, ఇది ఒక గుంపు మేస్త్రి లాగా. మేస్త్రి ఇట్లా ఉంటాడు, స్లాబ్ పని చేసేటోళ్ళు స్లాబ్ చేస్తారు, టైల్స్ వేసేటోళ్ళు టైల్స్ వేస్తారు, సిమెంట్ చేసేటోళ్ళు సిమెంట్ చేస్తారు అన్నాడా లేదా? ఆయన భాషకు ఆయన భావాలకు ఒక నమస్కారం. నిజం చెప్తున్నా, నాకైతే నిజం చెప్తున్నాను కదా, ముఖ్యమంత్రి హోదాలో ఉండే మాట్లాడలేని మాట్లాడకూడని ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడని భాష ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అవగాహన చూస్తే చాలా ఎంత లోపభూయిష్టంగా ఉందండి, అంత లోపభూయిష్టం ఉంది. అరే మరి నేను ఈ హోదాలో ఉన్నా, నేను ఏం మాట్లాడాలి, మాట్లాడితే దాని ప్రభావం ప్రజల మీద ఏముంటుంది, కార్యకర్తల మీద ఏముంటుంది అనే అవగాహన లేకుండా మాట్లాడతారు. సరే చెప్పిండి సార్, నేను ఏమన్నా ఏంటి గుంపు మేస్త్రి సార్, నాకేం అర్థం కాదు. ముఖ్యమంత్రిని గుంపు మేస్త్రితో పోల్చుకోవడం ఎవడన్నా విన్నాడా సార్? ఏం మాట్లాడుతున్నారు తుతు. సరే ఏదన్నా కానీ ఈ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, అసలు ఇంత చిన్న విషయం వాళ్ళు ఇప్పుడు నీకు చెప్తే షాక్ అవుతారు సార్. నేను ట్యాంక్ బండ్ దగ్గరకు పోయినా, వాళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు, మహబూబాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, నాగర్ కర్నూలు నుంచి, కొడంగల్ నుంచి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆ 33 జిల్లాల నుంచి ఎగ్జామ్ రాసినాక ఈ దుస్థితి ఎంత అంటే ఎంత బాధపడుతున్నారు. నేను నువ్వు చెప్పినావు కదన్నా కేసీఆర్ని ఓడించామని నాకు నిలదీసినప్పుడు అసలు నేనేం చేయాలి? నేనైతే ఒక్కటి చెప్పిన, నేను మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీతోనే ఉంటాను. వాళ్ళు పోస్ట్ ఇచ్చినా నేను తీసుకోను, డబ్బులు ఇచ్చినా తీసుకోను, మీ వైపు లేకపోతే నన్ను అడగండి, నా తప్పు లేదు అని అన్న. అయితే వాళ్ళు ఇంకొక బాధపడరు ఏంటంటే, తీన్మార్ మల్లన్న కూడా మాకు చెప్పిండు అన్న. ఆయన మా ఇంటి మన రేవంత్ రెడ్డి సీఎం ఇంటి దగ్గరకు పోతే ఆయన వచ్చిండు. ఆయన కారును రౌండ్ అప్ చేసినాం, ఒక 100 మందిని అడిగినాం. అడిగితే కూడా మాకు అంటే సమస్య పరిష్కారం చేస్తేనేమో మాకు అనిపిస్తలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు,
నన్ను లోపలికి పోనీయండి అంటుండు, అయినా చూసుకుంటుండు, కానీ మాది పరిష్కారం చేయలేదని ఆయన పట్ల కూడా ఒక రకంగా ఒక అసంతృప్తి. ఆయన గురించి ఓటేసినామన్నారు, ఓటేసినాం మొన్న ఎమ్మెల్సీ ఏదైనా కానీ ఆయన వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నా సార్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అబౌట్ హిమ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం ఇండైరెక్ట్ గా కేసీఆర్ పనిచేసిన. ఇప్పుడు ఈ మధ్య ఎట్లా తయారైందంటే ఏదో మల్లన్న మీద నేను కక్ష కట్టినట్టు, ఆయన ఓడించడానికి కంకణ కట్టుకున్నట్టు అనేది కామెంట్స్ పెట్టడము మీకు తెలియదు. మీరు చూస్తుంటారు. ఇప్పుడు మొన్న ఏమైంది, మల్లన్న గెలిచినాడు స్పోర్టివ్ స్పిరిట్. ఆఫ్టర్ ఆల్ నేనేం ఆయనకి శత్రువును కాదు, ఏది కాదు. ఆయన నన్ను అడగలేదు, నేను ఆయనకి మద్దతు ప్రకటించలేదు. ఒక వ్యక్తికి మీరు మాట ఇచ్చారు కాబట్టి మాట తప్పలేని పరిస్థితులలో నేను జడ్సన్ గారితోనే ఉన్నాను. తర్వాత నా కాన్సెప్ట్ ప్రకారం, నా ఐడియాలజికల్గానే నేను జనరల్గా దళితుల పక్షంలో ఉంటాను కాబట్టి నేను ఆ యాంగిల్లో పోయినా. దానికి మొన్న మల్లన్న గెలిచిన తర్వాత నేను ఒక మెసేజ్ పెట్టిన, గుడ్ మల్లన్న అని. దాని కింద కొంతమంది మోటివేటెడ్ కామెంట్స్ ఏం చెప్తారంటే, వీడియో చేసిన కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. దాని మీద ఎట్లా కామెంట్ పెడతారంటే, నేనేదో మల్లన్నతో పోటీ పడుతున్నట్టు, మల్లన్నకు నేనేదో ద్రోహం చేసినట్టు, మల్లన్న దగ్గర నుంచి నేనేదో తీసుకొని సార్ నేను చెప్పను సార్, ఈ చేత చేసిన సాయాన్ని ఈ చేతి కామెంట్ పెట్టేవాడు నేను చెప్తున్నా. ఆయన ఇప్పుడు సుఖంగా ఉండొచ్చు, అధికార పార్టీలు ఉండొచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడే ఈ కామెంట్ పెట్టినోడు ఎవడు బెయిల్ ఇప్పాలి, కామెంట్ పెట్టినోడు ఎవడు కూడా కోర్టులోకి సాయపడలే, వాదించలే. తెల్లందాకా సార్ కూడా నాకు తెలుసు, అన్ని బుక్లన్నీ చదివి రాసుకొని. నా కొడుకు చచ్చిపోయినాక ఒక నెల లోపల, ఒక నెల కూడా గడవదు సార్, మా బాబు చచ్చిపోయిన తర్వాత, ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయిన తర్వాత దుఃఖం దిగమింగుకుంటూ నేను కేసులు ఆర్గ్యూ చేసిన. నేను ఒక కేసు జస్టిస్ విజయసేన్ రెడ్డి దగ్గర ఆర్గ్యూ చేసినాక లాస్ట్కు చివరిగా ఒక వాక్యం చెప్పినాను, My lord, I have not come to the court for the purpose of earning money or any such thing. To uphold the majesty of law, I have come here. అని అన్నీ నా కళ్ళ నుంచి పడపడ నీళ్లు రాలినాయి. నన్ను జడ్జి గారే ఓదార్చినారు, శరత్ గారు నాకు తెలుసు మీరు ఎంత ఆవేదన భరితంగా ఉన్నారు, మీరు ఎంత బాధలు ఉన్నారో తెలుసు అన్నాడు. అట్లాంటి దశలో నేను మద్దతు ఇచ్చిన సార్. నాకు ఆయన నాశనాన్ని కోరుకునే వ్యక్తిని నేను కాదు. నా పట్ల దురుసుగా వాళ్ళు మాట్లాడితే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేడితే కానీ సరే. రెండోది, నేనేం ఆయనకు బానిసను కాదు, ఆయనకి నేనేం రుణపడి లేను. వ్యూ ఉంటుంది, నా ఇష్టం, నా క్లయింట్లు, నేను ఎవరినైనా చూజ్ చేసుకోవచ్చు, ఎవరినైనా సాధ్యం. ఆనాటి పరిస్థితులలో కూడా మల్లన్న చేస్తున్న యుద్ధానికి నేను బేషరతుగా మద్దతు ప్రకటించిన. నేను మల్లన్న దగ్గరికి పోయి అడుక్కోలేదే, మల్లన్నకు అవసరం ఉండి నా దగ్గరికి వచ్చినాడా, లేకపోతే నేను పోయి ఆయన్ని అడుక్కున్నాడా? ప్రతిసారి నేను మల్లన్న టాపిక్ తీయకపోవడానికి కారణం కూడా అదే. కానీ కావాలనే ఈ టాపిక్ తీస్తే ఏమవుద్దంటే ఒక్కొక్కసారి నేను వాస్తవం చెప్పాల్సి వస్తుంది. నాకేం అవసరం చెప్పడం, ఒక మాట నాకేం అవసరం ఉంది? ఒక కొడుకు చనిపోయిన 1 month లోపలనే ఇంకా తడి ఆరకముందే ఇంట్లో బంధువులందరూ ఏడుస్తుండగా కూడా నేను కోర్టుకు పోయినాను. నా బిడ్డలు నన్ను అడిగినారు, డాడీ నువ్వు ఇంత తొందరగా కోర్టుకు పోతే అందరు నిన్ను ఏమనుకుంటారు, అసలు కొడుకు చచ్చిపోయినందుకు నీకు బాధ లేదా అని అనుకుంటారా డాడీ అన్నారు. అయినా సరే అట్లా కాదు, ఈనాటి పరిస్థితి ఇది, అది వాడి నిర్ణయం, వాడి ఇష్టం, వాడు చనిపోయినాడు, దాన్ని నేనేం చేయగలను, నేను నా విద్యుక్త ధర్మాన్ని నేను పాటించాలా అని చెప్పినాను. ఆయన సహచరులకు తెలియదా, మల్లన్న చుట్టూ ఉన్నవాళ్ళు, ఆయన ఎవరైతే వాళ్ళు నా వెంట వచ్చినారో, కోర్టుకు వచ్చినారు, కోర్టులో నాతో పాటు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా నా వల్ల సాయం జరిగింది అనేది మళ్ళీ తన గుండె చేసుకొని అడిగితే తెలిసిపోతుంది. కానీ ఇదేంటంటే ఒక మోటివేటెడ్ క్రిటిసిజం అన్నట. ఏదో మల్లన్న గెలుపును నేను మొన్న ఆపినట్టు నేనేం చేసినాను, నేను ఆల్రెడీ ఒక వ్యక్తికి మాట ఇచ్చినాను కాబట్టి ఆ మాట కట్టుబడున్నాను. నేను మల్లన్నకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇంకా వేరే వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినారు, మల్లన్న యొక్క గతంలో మాట్లాడిన మాటలన్నింటినీ హైలైట్ చేసి అది చేసి ఇది చేసి పాటలు రాసి రకరకాలుగా చేసినాడు. నేనన్నాడు గౌరవాన్ని, మర్యాదను కట్టేసి తప్పి మాట్లాడు. సరే, అయినా సరే ఏది ఏమైనా కానీ ఒకటి సార్, ఎవరు ఎదిగితే చూసి బాధపడే మనస్తత్వం అది కాదు. నిజానికి నేను అవసరమైతే కొంతమందికి మద్దతు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసిన. సో నా గురించి అంత నీచంగా కామెంట్స్ పెడుతున్నట్టు మరి వాళ్ళ విజ్ఞత బాధ అనిపిస్తుంటుంది. వేస్ట్ కాదు, నేనుగా పట్టించుకోను సార్. నేను ఐ కేర్ 2 hoots. మేము న్యాయవాదులం, మేము కోర్టులో జడ్జి గారి సంతృప్తికి మేము ఆర్గ్యుమెంట్ చేయం. మా కేసు మెరిట్స్ ఏముందో ఆర్గ్యూ చేసేసి న్యాయం చేసే బాధ్యత నీదే. నా బాధ్యత నేను వాదించడం, నేను వాదించిన, ఇక నీ ఇష్టం, అది నీ బిడ్డ, నువ్వు ఏ రకమైన తీర్పున చెప్పు. న్యాయంగా చెప్తావా, ధర్మంగా చెప్తావా, డబ్బులకు లొంగి చెప్తావా, లేకపోతే అడ్వకేట్ మీద ఉన్న కోపంతో క్లయింట్ని బాధ పెడతావా, అది నీకు సంబంధించిన విషయం అని చెప్తా ఉంటా.
అది. సరే మనం గురుకుల అయితే ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయ్యండి సార్, అంటే నేను ఆయన మాట్లాడాలి ఆయన టాపిక్ తీయకుంటే బెస్ట్ సార్. నాకు అసలు నాకు అడుగుమని చెప్తారు గురుకుల పిల్లలు అంగలబోని. సరే ఇంకో విషయం చెప్పన్నా, మీరు ఒకటి నల్గొండలో ఎక్కువ అది కాదండి, ఎంతైనా మంది ఉండని అసలు ఇప్పుడు అందరికీ న్యాయం చేయగలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి. మీరు ఆ ముఖ్యమంత్రి గురించి మాట్లాడండి. ఆయన న్యాయం చేయాలంటే చేయగలిగే సత్తా సామర్థ్యం ఉంది. ఆయనకి ఈ విషయం తెలియదని కాదు, తెలిసి కూడా నిర్లిప్తంగా ఉన్నాడు. ఈ సమస్యకి ఈనాడు యువకుల మధ్యలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి, ఈ ఆందోళన అందరం కాంగ్రెస్ వేసినామన్నా కరెక్ట్, మేము అధికారంలోకి రావడం చాలా కరెక్ట్ సార్. ఇప్పుడు మనము తిరుగుతున్నప్పుడు ఎంతమంది యువకులు మన చుట్టుముట్టేది సార్. నిరుద్యోగులు లేకుండా మీ ప్రభుత్వం ఏర్పడే ఎట్లా ఏర్పడుతుంది సార్? నాకు అర్థం కాదు. ఎట్లా ఏర్పడుతుంది చెప్పు. అసలు కేసీఆర్ నాశనం చేసినాడు, ఉద్యోగుల విషయాలలో చాలా దుర్భరంగా ప్రవర్తించినాడనే కదా వాళ్ళంతా మనం ఎట్లా చెప్తే అట్లా విని మనకు ఎంత సపోర్ట్ చేసినారు వాళ్ళు. ఇవాళ మీకెట్లయితే ప్రశ్నలు వేస్తున్నారో నన్ను అట్టనే ప్రశ్నలు వేస్తారు. అదెట్లా ఇదెట్లా అని అడుగుతూ ఉంటారు. చాలాసార్లు నేను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత నిన్న ఒక కొడంగల్కు సంబంధించిన ఒక రైతే, ఏం సార్ ఇంత ఇది చేసినారు, ఇప్పుడు మాకు విత్తనాలు కొనుక్కునే స్టేజు, ఎరువులు కొనుక్కునే స్టేజు, ఇప్పుడు రైతు బంధు ఇయ్యక మేము చచ్చినాక ఇస్తారా, అన్ని పెద్ద పోకణాలు ఎందుకు మాట్లాడినావు అని తిడుతున్నాడు సార్. వనపర్తి నుంచి ఒక కాల్ వచ్చింది, అబ్బాయి పేరు వినోద్ నాయక్ అట, పాల కేంద్రంలో పాలు పోస్తారట, విజయ డైరీ ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఉంటుందట కదా, 4-5 నెలల నుంచి మాకు పాల డబ్బులు రావట్లేదన్న పాడి రైతులకు, పాలు పోసే రైతులకు మేము ఎట్లా బతకాలి, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నెల వచ్చేది, ఇప్పుడు 4-5 నెలలైనా అమలు పట్టి. ఇది ఒకటే మాట మీరు చెప్తున్నారా? మీకు విషయం చెప్పిన ఇంకొకటి, హైదరాబాద్లోనే ఒక విద్యార్థి తండ్రి నాకు ఫోన్ చేసినాడు. సరే ఫీజు రియంబర్స్మెంట్ మీద మీ నిర్ణయం ఏంది, మీ పార్టీ విధానం ఏంది, మీరు ఇంత గొప్పలు చెప్పారు కదా, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మా అబ్బాయి సర్టిఫికేట్లు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు డిటైన్ చేసినారు, వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్కి పోయే అవకాశం లేదు, ఉద్యోగాలకు పోయే అవకాశం లేదు, అది ఏదో ఒకటి తేల్చి చెప్పొచ్చు కదా, మీ విధాన నిర్ణయం ఏదో చెప్పొచ్చు కదా, మీరు ముఖ్యమంత్రికి ఎందుకు ఈ విషయం చెప్పారు అంటాడు. అదేదో పెద్ద ముఖ్యమంత్రి నన్ను ఏదో పిలిచినట్టుగా, నేను ఆయన దగ్గర పోయినట్టుగా, ఆయనకు నా సలహాలు విన్నట్టుగా నేను అన్నాను. అట్లా కాదండి. అదంటే మరి మీరు ఇట్లా ఏం చేయలేని వాళ్ళు ఎందుకు పార్టీ తరఫున ప్రచారం చేశారు సార్? మీలాంటి వాళ్ళు చెప్తే మీ రకం వాళ్ళు విన్నాం మేము, ఒపీనియన్ లీడర్స్ మీరు ధర్మంగా ఉంటారు అని మీ రిప్యుటేషన్ చూసేసి మేము నమ్మినాము, తీరా చూస్తే అన్నిట్లో ఏ రంగంలో చూసినా అనిశ్చిత పరిస్థితి ఎందుకు సార్ అని ఆ ప్రశ్న వేసినాడు. నేను ఆశ్చర్యపోయినాడు. ఇక ఇంకో పిల్లడు సార్ రోహిత్ అని ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజ్ చదువుతున్నాడు, లా స్టూడెంట్ అంట, 2nd ఇయర్ స్టూడెంట్. అతను ఫోన్ చేసే ఉన్నాడు, లా కాలేజీ హాస్టల్ 1 ఇయర్ నుంచి బంద్ ఉందట తెలుసా. ఎగ్జాక్ట్లీ పేద విద్యార్థులు చదువుకొని హాస్టల్ వసతి ఉంటే అక్కడ చదువుకొని డెవలప్ అవ్వాల్సిన విద్యార్థులకి నువ్వు హాస్టల్ బంద్ పెడితే అసలు నువ్వు మనిషివా పశువు? అసలు యాక్చువల్లీ ఎంత దుర్భరం సార్. నాలాంటి బీద విద్యార్థులు ఊర్ల నుంచి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉండి చదువుకున్నా సార్. నా మొత్తం జీవితంలో 70% హాస్టల్లో ఉండేది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి మొదలెడితే ప్రతి చోట ఉండి హాస్టల్లో చదువుకున్నాం. ఇది అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆలవాలమైనటువంటిది నిలయమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీని దిగజార్చి పారేసినాడు కదా. అసలు ఏమైనా ఉందా పరిస్థితి? 6 నెలల్లో ఒక్క రోజు రాలే ఉస్మానియా యూనివర్సిటీకి, సిటీ లైబ్రరీకి రాలే, ఒక్క నిమిషం కాకతీయ యూనివర్సిటీకి రాలే, మీ మంచిర్యాల అయితే అసలు ఏమోసాడు యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడే పోతే నాకు ఏమంటారు అంటే అన్న, టెట్ ఎగ్జామ్ 200 ఉండే, 2 పేపర్లకు 400 అయ్యేది. ఇప్పుడు 2 పేపర్లకు 2000 చేసిన, అంటే 1000 ఒక పేపర్కి 1000 అంటే 2000. గతంలో 400 రూపాయలకు అయిపోయేది 2000 చేసిండు. మేమైనా నువ్వు గెలిపించి ఉరికి గెలిపించింది మా ఫీజులు పెంచుకోవడానికా అని అంటారు. నేనేం చెప్పాలి? ఇంకో చెప్పన్నా, ఇప్పుడు నిన్న ఏదో ప్రకటించినాడు, ఈసారి పరీక్షకి ఫీజు కడితే ఇంకోసారి పరీక్షకు ఫ్రీగా ఇచ్చేటువంటి వాతావరణం సృష్టిస్తాం అది ఇదని, అన్ని శుష్క వాగ్దానాలు సార్. నిజం చెప్తున్నా, ఆయన వాగ్దానాలలో చిత్తశుద్ధి లేదు. అసలు ఈ ముఖ్యమంత్రిని నమ్మడం అనేది చాలా అరుదు, చాలా కష్టం సార్. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద కట్టుబడి ఉన్నాడు సార్. ఇప్పుడు December 9th నాడు ఉన్నారా రైతు రుణమాఫీ అన్నాడు. ఎవరిని అడిగి చెప్పినాడు సార్ ఆ నిర్ణయం? 2 లక్షలు తెచ్చుకోండి మీరు అప్పుడే చేస్తామన్నాడు. రైతు బంధు అయితే మీకు ఓన్లీ 5,000 వస్తుంది, రైతు భరోసా అయితే మీకు 7,500 వస్తుంది అని చెప్పినాడు.
ఇవన్నీ చెప్పినాడు. పోనీ ఓకే రైట్ ఫైన్, ఆనాడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎప్పుడైతే నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు నువ్వు అన్నిటి మీద వైట్ పేపర్స్ ఇచ్చేసినావు కదా, అప్పుడు నీకు ఆర్థిక పరిస్థితి గురించి ఒక అవగాహన వచ్చింది కదా. మరి అప్పుడన్నా ఒక క్లియర్ కట్గా శాసనసభ వేదికగా ఇగో చూడు మేము చెప్పిన మాట ప్రకారం ఇక్కడ ఆర్థిక పరిస్థితి లేదు, నేను December 9th అని గడువు పెట్టినాను కానీ అది జరగలేదు, నన్ను క్షమించండి, ఇగో నేను దీన్ని అతి త్వరలో ఫలానా నెల నుంచి ఇస్తా, ఫలానా టైం నుంచి ఇస్తా అని చెప్పొచ్చు కదా. నిరుద్యోగ భృతి విషయంలో అట్టనే చెప్పాల్సిందే, మహిళలకు ఇవ్వాల్సిన రైలు 2500 గురించి అట్టనే చెప్పదు. నీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, నీకు ల్యాండ్ క్రూజర్లు కావాలి, నీ మంత్రులు అందులో ఊరేగాలి, ఏమన్నా అర్థం ఉందా సార్? ఈజ్ ఇట్ ఎకనామికల్లీ ఏ వైజ్ డెసిషన్? ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లని విజయవాడ దగ్గర నుంచి తెప్పించి నిన్ననే ఎవరికో 2-3 మంత్రులకు ఆల్రెడీ అలాట్ చేస్తున్నారట. అంటే రాష్ట్రంలో ప్రజలు సర్వనాశనం అవుతుంటే, రైతులు నాశనాన్ని పడుతుంటే, యువకులేమో నిరాశ నిస్పృహలతో ఉంటే ఈ మంత్రులు ల్యాండ్ క్రూజర్లలో ఊరేగుతున్నారంటే ఇంకా ఏమైనా అర్థం ఉందా సార్? ఇది ప్రజలకు అనుకూలంగా నడుస్తున్న ప్రభుత్వం. ఇప్పుడు Group 1 ఆస్పిరెంట్స్ అయినా Group 2 ఆస్పిరెంట్స్ అయినా అన్న మాకు అనుకున్నంత పెంచలేదు, జాబ్స్ కూడా పెంచలేదు, వాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. సరే ఇప్పుడు ఇవాళ డిఎస్సీ అభ్యర్థులు కూడా మాకు 20,000తో మెగా డిఎస్సీ వేస్తానే జస్ట్ 11,000తో అదే. మీకు ఒక విషయం చెప్పనా సార్, యాక్చువల్లీ ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా అన్పాపులర్ కాదు సార్, ఏ ప్రభుత్వం కాలేదు. నేను దాదాపుగా 1983 నుంచి నేను ప్రభుత్వాలను చూసినాను సార్. ఎన్టీ రామారావును 2 సార్లు చూసినాను, చంద్రబాబు నాయుడు చూసినాను, వైఎస్ రాజశేఖర రెడ్డి చూసినాను. ఏ ప్రభుత్వం 6 నెలల్లో ఇంత అసంతృప్తి ప్రజలతోనే మూట కట్టుకోలేదు. మనం ఇట్లా మాట్లాడితే కొందరు ఏమంటారు అంటే మనల్ని బీజేపీ కంట కట్టబట్టే, ప్రశ్నించకపోతేనేమో ప్రశ్నిస్తలేరంటారు. అది కదండి, బీజేపీలో ఎందుకు పోతామండి? కాంగ్రెస్ ప్రశ్నించకపోతే అసలు బీజేపీ భావజాలం మాకు నచ్చదనే కదా. మిమ్మల్ని కాదు, కాంగ్రెస్ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని బీజేపీ అంటారు. ఇప్పుడు ఇక అది వాళ్ళ ప్రశ్నించకుండా ఉంటేనేమో ప్రశ్నిస్తలేరు అంటారు. కరెక్ట్. ఏమంటారు, ఏమేమి అధికారంలోకి వచ్చినాక సరే అడిగే డిమాండ్లు న్యాయం ఉన్నప్పుడు అడిగితే బీజేపీ అన్నాడు అంటే ఏంది ఇది అసలు? మరి అడిగేది కాదు సార్, అడిగేది సత్యం ఉందా, ధర్మం ఉందా, న్యాయం ఉందా? అదిగా సార్, పత్రికా రంగం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు అనుకూలంగా మాట్లాడడానికి ఉన్నాయి తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు గుణగాణాలను ఎంచడానికి లేకపోతే వాళ్లకు స్తోత్రాలు చేయడానికి, పఠనాలు చేయడానికి లేరు సార్. ఇవాళ కొంతమంది పత్రికల వాళ్ళు తమ స్వార్థం కోసం అని చెప్పి ముఖ్యమంత్రికి దగ్గరగా పోయి ఏదో పదవి సంపాదించాలని కృషి చేస్తున్న వాళ్ళే ఆ పని చేస్తారు. ఎవరైతే ప్రజల పక్షంలో ఉంటారో, 4th ఎస్టేట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ జర్నలిజం ఏంది అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయడం, ప్రజల సమస్యల కోసం ప్రజల పక్షాన ఉండడమే పత్రికా రంగం యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మీరు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు అన్నారా, దాంట్లో ఏం తప్పలేదు. సరే ఎవడో విమర్శించేవాడు విమర్శిస్తాను. నియామక పత్రాలు తీసుకున్నటువంటి నర్సులకు కరెక్ట్, ఇప్పుడు గురుకుల వాళ్ళకు కూడా జాబ్స్ రాలేవు, మరి ఏం చేద్దామంటారు? నన్ను అడుగుతున్నారు వాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డిని పోతే అందరు నూగేస్తున్నారు, గెంటేస్తున్నారు. అసలు అట్లా ఏం చేద్దాం? ఇది ఇప్పుడు మీరు ఎలక్షన్ల కోసం కొంతకాలం ఆ మాత్రం దానికి ఎలక్షన్ తర్వాత ఇవ్వాల్సింది కదా, మిమ్మల్ని అంత తొందరగా ఇవ్వడం. అదిగా సార్ నేను అనేది, ఇంకా కొంతకాలం అబ్జర్వ్ చేద్దాము. డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు ఏదో ఒక స్థానానికి రాజీనామా పెట్టాలి. అయితే వయనాడ్ అన్నా లేదా రాయ్బరేలీనా, ఈ రెండిట్లో ఏదో ఒక స్థానానికి రిజైన్ చేస్తే బాగుంటుంది కదా. నా దృష్టిలో ఆయన రాయ్బరేలీ రాజీనామా పెట్టాలి, వయనాడ్కు ఉండాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే వయనాడ్ అనేది ఆపత్కాలంలో కూడా రాహుల్ గాంధీని ఆదుకున్నటువంటి నియోజకవర్గం. తర్వాత రాయబరీలో చాలా పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నది. మొన్న మా ప్రియాంక గాంధీ గారు అన్ని తనై పనిచేసినారు. వారైతే ఎగ్జాక్ట్లీ మళ్ళా నీకు థంపింగ్ మెజార్టీతో గెలుస్తుంది. తర్వాత ఆమె చాలా ప్రజాదరణ గల నాయకురాలు. టికెట్ మరి అంటే యాక్చువల్లీ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అనేది యూపీ నుంచి వెళ్ళాలా, యూపీలో ఎక్కువ స్థానాలు సంపాదించాలన్నప్పుడు కాంగ్రెస్ యొక్క మెయిన్ నాయకులందరూ యూపీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలా అనేటువంటి ఒక పాలసీ నిర్ణయం ప్రకారంగా వాళ్ళు ఆ స్థానాన్ని ఎంచుకున్నారు. బట్ ఇప్పుడు వయనాడును, ఎందుకంటే దక్షిణాదికి అవకాశాలు తక్కువ, దక్షిణాది పట్ల ఎంతైనా కానీ ఉత్తరాది వాళ్ళు కొంత వివక్షత ప్రదర్శిస్తున్నారు. ఆనాడు కూడా దక్షిణాదికి సంబంధించిన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉండడానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఇక్కడి నుంచి కంటెస్ట్ చేసినారు. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో దక్షిణము లేదు, ఉత్తరం లేదు, భారతదేశం అంతా ఒకటే యూనిట్ అని చెప్పడానికి
ఆయన వయనాడును తన దగ్గర ఉంచుకొని ఒకవేళ రాయబరేలీని కనుక వదిలెట్టుకునే పక్షంలో అక్కడ ప్రియాంక గాంధీ గారికి అవకాశం ఇవ్వచ్చు. ఈనాడు ఏం సార్ గెలుచుడు కాదు, నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే గెలుస్తుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు నమ్మరు సార్, ఎంత బాగా మాట్లాడుతుంది ప్రియాంక గాంధీ గారు అంటే. నేను పోయినా కదా సార్, నేను రాయబరేలీకి వెళ్ళి ఆ రోజు పార్టీ వర్కర్స్ మీటింగ్ అటెండ్ అయినా. ఎంత బాగా కమ్యూనికేట్ అవుతుందంటే, ప్రజలతో ఎంత ఈజీగా కనెక్ట్ అవుతుందంటే, ఆమె కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చింది. ఏమండి, నేను మా డాడీ వెంట అంటే రాజీవ్ గాంధీ వెంట ఇక్కడికి వచ్చినాను, మీరు మమ్మల్ని ప్రశ్నించినారు ఏమని, మా దగ్గర ఎలక్ట్రిక్ పోల్స్ వేసినారు కానీ వైర్ లిగ్గలేదు, మాకు మీ మీద కోపం లేదు, కానీ నువ్వు వైర్ లిగ్గినాక మా దగ్గర కోటింగ్ కుర్రా, అప్పుడే మీకు ఓటు వేస్తాను లేకపోతే వెయ్యము అని అన్నారు. అట్లా ప్రశ్నలు మీరు రాజీవ్ గాంధీని వేయగలిగిన వాళ్ళు ఈనాడు మోడీని ఈ ప్రశ్న వేయగలరా? మోడీని ఏదైనా సమస్య మీద నిలదగల ఎన్నడన్నా మీ మధ్యలోకి మోడీ వచ్చినాడా, మీ కష్ట సుఖాలను గ్రహించినాడా అని అంటే ప్రజలు ఎంత థంపింగ్గా ఇది చేస్తున్నారు సార్, ఎంత బాగా రెస్పాండ్ అయినారు. ఉత్తరప్రదేశ్లో మెజారిటీ సీట్లు బీజేపీ ఓడిపోవడానికి ప్రియాంక గాంధీ కారణం అన్న చాలా కారణము. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ అది ఒక టీం వర్క్ లాగా జరిగింది. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే పొలిటికల్ అలయన్సెస్ కలిసినా ఒక పార్టీ ఓట్లు ఇంకో పార్టీకి ట్రాన్స్ఫర్ కావు. కానీ ఈసారి అలయన్స్లో ఒక గొప్ప విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు ఆ మీటింగ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గము కాంగ్రెస్కి అలాట్ చేస్తారు, ఆ పబ్లిక్ మీటింగ్ లోపల అఖిలేష్ యాదవ్ అండ్ రాహుల్ గాంధీ ఇద్దరు మాట్లాడితే అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఏం చెప్పినాడు, ఇక్కడ నా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి లేడు, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కాదు మా ఇండియా కూటమి అభ్యర్థి, కాబట్టి సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఓటర్లందరూ కాంగ్రెస్ ఓటు వేయాలా అని చెప్పినాడు. అట్లనే రాహుల్ గాంధీ గారు ఎక్కడన్నా సమాజ్వాదీ కార్యకర్తలతో ప్రచారం చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేడు, అఖిలేష్ యాదవ్కు సంబంధించిన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ ఓటర్లందరూ విధిగా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థికి ఓటు వేయను. ఈ రకంగా వాళ్ళ మధ్య ఒక గొప్ప బాండేజ్ ఏర్పడింది. అంతేందుకు సార్, మహారాష్ట్రలో శివసేనకి ఈ మషాల్ అంటే మన ఈ కాగడ గుర్తు వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేసినారు, కాగడ గుర్తును సభాస్థలిలో పెట్టేసేసి ఈసారి శివసేన యొక్క పార్టీ సింబల్ మారింది, మీరందరూ కాగడా గుర్తు ఓటు వేయాలా అని చెప్పి ఇండియా గఠబంధన్లో ఉన్న అందరూ లీడర్లు మాట్లాడినారు. కేజ్రీవాల్ మాట్లాడినాడు, రాహుల్ గాంధీ అట్నే మాట్లాడినాడు. అంటే దేశంలో ఒక గొప్ప ప్రతిపక్షాల యూనిటీ జరిగి అహంకారపూరితంగా ప్రవర్తించే మోడీకి అంకుశం పెట్టి గుద్దినారు. ఒక మదపు టేనుగుని ఎట్లయితే అంకుశంతో కొట్టి కంట్రోల్ చేస్తారో అట్లా ఈనాడు ప్రతిపక్షాల ఐక్యత ఏర్పడింది. కాబట్టి సెంట్రల్లో కూటమిని మెచ్చుకుంటారు, కాంగ్రెస్ని మెచ్చుకుంటారు, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, అఖిలేష్ యాదవ్. ఇక్కడ మీరు రేవంత్ రెడ్డిని కొంత ఎక్కువ సార్ అట్లా కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం కనుక ప్రభుత్వం నడిపితే అసలు రేవంత్ రెడ్డి టాపికే తీయం సార్. మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను దశల వారీగా ఎప్పుడెప్పుడు అమలు చేస్తాననేది చెప్తే, చిత్తశుద్ధి చూపెడితే, ఇప్పుడు ఒక పక్క రాహుల్ గాంధీ ఏమన్నారు, జనాభా లోపల బలహీన వర్గాల వాళ్ళు, తర్వాత వెనుకబడిన వాళ్ళు మీ నిష్పత్తి ఎంత ఉందో మీకు అభివృద్ధి ఫలాలు అంత శాతం అందిస్తామన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ క్యాస్టిజం చూపెడుతున్నాడు, ఒక్క రెడ్లకు. అరే ఇంకేం సార్, ఇప్పుడు చేసిన ప్రతి అపాయింట్మెంట్లలో ఓన్లీ వన్ క్యాస్ట్నే చూపెడతా ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రేరా కమిటీ అనేది కమిషన్ అనేది ఒకటి అపాయింట్ చేసినారు. అక్కడ ఏం చేసినారు, అది 3 సభ్యుల కమిషన్. అందులో రాజశేఖర్ రెడ్డి అనే ఒక అతన్ని అపాయింట్ చేసినాడు, ప్రదీప్ రెడ్డి అనే 2 మెంబర్లు, చిత్ర రామచంద్రన్ అంటే ఆమెను పెట్టాడు. అంటే ఈ ఇద్దరు కలిసి నిర్ణయాలు చేసి ఆమె ఒట్టిగా మైనారిటీ కదా. ఇప్పుడు ఆయన చేసిన ప్రతి అపాయింట్మెంట్లో కంపల్సరీగా ఆయన కులపోళ్ళు ఉండాలా. ఇంత క్యాస్టిజం ప్రదర్శిస్తే ఎవరికైనా అసహ్యం ఏర్పడదా సార్? చెప్పండి ఒక మాట. ఈ రాష్ట్రంలో ఓన్లీ వాళ్ళ కులమే ఉందా? వాళ్ళ కులపోళ్ళు ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలకు వచ్చినారా? బీసీలను ఓబీసీలను చూస్తామని కదా రాహుల్ గాంధీ గారి యొక్క ఫేస్ చూసేసి ఆయన ఇచ్చిన ఇన్సూరెన్స్లతోని కదా ఈ బీద బలహీన వర్గాల వాళ్ళు ఓటు వేసింది. ఇవాళ ఈయన ఐసోలేట్ చేసుకుంటున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, ఈయన యాటిట్యూడ్ వల్ల జరిగే నష్టము కాంగ్రెస్ పార్టీకి. అంటే బీద బలహీన వర్గాల వాళ్ళంతా మా పార్టీ నుంచి పక్కకు వేసేసి క్రమక్రమంగా వాళ్ళు బీజేపీకి దగ్గర అవుతున్నారు. మాకు అది బాధాకరమైన విషయం. 8 సీట్లు రావడానికి కారణం అనుకోవచ్చా? డెఫినెట్లీ బీజేపీకి బీసీలకు సీట్లు ఇవ్వడం వల్ల, ఒక రకంగా మోడీ ఆ బీసీ వాదం తీసుకురావడం వల్ల, తర్వాత ఈయనే పూర్తి క్యాస్టిస్ట్ అప్రోచ్ వల్ల, ఈయన నిష్క్రియాతత్వం వల్ల చెప్పిన ఒక్క ప్రామిస్ కంప్లీట్ చేయలేదు. అందుకే మొన్న ప్రజలు తీస్తాంతనీయమ 8 సీట్లు వచ్చినాయి. అవును కదా సార్, రెఫరెండం అన్నాడు. ఏం రెఫరెండం పాటించినాడు సార్?
వాడని చెప్పన్నాడా? మేము ఎన్నిసార్లు చెప్పినాం సార్, 6 నెలలకే రెఫరెండం ఉండదు. బీజేపీ కోర్టులో ఇప్పించిండు, కేసీఆర్ వల్లనే 8 సీట్లు బీజేపీ. సార్ నీవు రాజకీయాలు చేస్తున్నావా లేకపోతే ఏమన్నా చిన్నపిల్లలు ఆట ఆడుతున్నావా? నీకు ఇప్పుడు శత్రువు మిత్రుడు అంటారు సార్. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఒక శత్రుత్వం వహిస్తాడు, బీజేపీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డితో శత్రుత్వం వహిస్తారు. సో ఇద్దరు ఒకే వ్యక్తి ఎనిమి కాబట్టి, పొలిటికల్ ఎనిమి కాబట్టి, పొలిటికల్ రైవల్ కాబట్టి వాళ్ళు కలిసి పనిచేయడంలో తప్పే ఉంది సార్. ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి టీం కట్టినాయా, ఇండియా గఠబంధన్ అయినాయా? మరి వాళ్ళని కూడా ఇట్లే అనొచ్చుగా, వాళ్ళు ఓట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు అది వాళ్ళ ఐక్యత అండి. మరి మీరు ఇండియా గఠబంధన్లోకి ఈ కేసీఆర్ ఎందుకు తీసుకున్నారు సార్? మరి మీరు అసలు చెప్పాడు కదా రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ఇచ్చినటువంటి ఉద్దేశాలను సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్తో ఏ రకమైన రాజకీయ పొత్తులు ఉండవు అని క్లియర్గా చెప్పినాడు. ఇంకోటి సార్, ఇప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ గురించి సార్ చెప్తేనే ఫోన్ ట్యాప్ చేసినామంటారు. ఇంకోటి ఇలా 0 వచ్చింది కేసీఆర్కు. దీని మీద అంటే ఎక్కువసేపు కాకుండా ఒకప్పుడు ఒక వైభోగం, అసలు ఏకఛత్రాధిపత్యం అనొచ్చు, మకుటం లేని మహారాజు అంటారు. అట్లా అంటే ఆయనదైనా కనుక్కున్నాడు, అసలు ఆయన తిరిగే లేదు, అసలు ఈయన ఎవడు ఓడించలేడు, ఇంత తెలివైన వాడు ఎవరు లేడు, 80,000 పుస్తకాలు చదివిండు, అసలు రాజకీయ చాణక్యుడు. అసలు నా అనుభవంలో మీకు చెప్తాను, ఎన్టీ రామారావుని ఈ రాష్ట్రంలో ఓడించుడు ఇంపాసిబుల్ అని ఒక పెద్ద ఆరా స్ప్రెడ్ చేసినారు. డాక్టర్ చెన్నారెడ్డి గారు 1989లో ఎన్టీ రామారావు ఓడించినాడు. ఒక పక్క ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి, నేను మా ఇంకో సహచర రిపోర్టరు మేము చెన్నారెడ్డి గారి ఇంట్లోనే ఉన్నాం. వారు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు ఇగో ఇట్లా టేబుల్ మీద ఇట్లా గుద్ది చెప్పినాడు, ఇట్ వాజ్ ఎ మిత్ దట్ ఎన్టీఆర్ కాంట్ బి డిఫీటెడ్, నౌ ఐ హ్యావ్ డిఫీటెడ్ హిమ్ త్రూ ఎన్ ఆర్డినరీ పార్టీ వర్కర్. నాకు మోసం చేసినాడు అని చెప్పి చెన్నారెడ్డి గారు చెప్పినాడు. ఎప్పుడు కూడా యాదికించుకోండి, ప్రజల హృదయాలలో కూడా ప్రజాహితం చేస్తూ ప్రజల మధ్య మమేకమైన వ్యక్తి ఎంతకాలమైనా కొనసాగుతాడు. ఇప్పుడు సరే ఆరోగ్య కారణాల వల్ల నవీన్ పట్నాయక్ ప్రజలలో ఎక్కువ తిరగలేకపోయినాడు కాబట్టి ఈసారి ఆయనకు నష్టం జరిగింది. ఆయన ఒరిస్సాలో ఆయన అంటే నేను అనేది అంటే ప్రజానాయకుడు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి సార్. ఏసీ రూములలో ఉండడం, నాకు నచ్చినట్టు పనిచేయడం. కేసీఆర్ అనే వ్యక్తి అంటే ఒక టైం ఎట్లయిపోయిందంటే, మన హుజూరాబాద్ ఎలక్షన్లో చూసినాం, గెలుపు కోసం ఓటుకు 6,000 రూపాయలు ఒక సీఎంఏ వంచడని వాళ్ళు చెప్పారు, మనం కాదు. ఒక దళిత బంధు అనే 10 లక్షల ప్రోగ్రాం దళితులకు అనేది తీసుకురావడం, అసలు అట్లాంటి గొల్ల కుర్మలకు గొర్రెలు అప్పుడు ఏడియనోడు హుజూరాబాద్లోనే ఇవ్వడం, ఎక్కడ రోడ్లు లేనోడు అక్కడనే రోడ్లు వేయడం, అంటే ఎంతకైనా తెగిస్తాడు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండు, లక్షల కోట్లు ఉన్నాయి. ఇతగాన్ని ఓడించడం ఎవడి వల్ల కాదు. ఆల్రెడీ కాంగ్రెస్లో కొద్దిమందిని గ్రిప్లో పెట్టుకున్నాడు, బీజేపీలో కొద్దిమందిని గ్రిప్లో పెట్టుకున్నాడు. ఇట్లాంటి నరేటివ్లు ఉన్న వ్యక్తి సరే ఎవడైనా ఓడిపోతాడు, గెలుస్తాడు సార్. కానీ 0గా రావడానికి మీరు ఎట్లా చూస్తారంటున్నా? మీరు ఒకప్పుడు ఒకటి సార్ విషయం మీకు అర్థమైంది కదా. నాకు తెలిసి ఒక్క సీట్ దేశంలో 17 సీట్లకు పోటీ చేసి 0 వచ్చిన పార్టీ ఏది ఇంత దరిద్రమైన పర్ఫార్మెన్స్ ఏ పార్టీకి రాలేదు. ఈవెన్ జనసేన కూడా ఆంధ్రప్రదేశ్లో 2 పోటీ చేసింది సార్, 2కి 2 గెలిచింది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఈయన 17 ఫోన్ చేసి బికాస్ ఆయన దురహంకారానికి తగ్గట్టే ప్రజలు తీర్పు ఫస్ట్ మాట. రెండోది ఏంటంటే, ఏ నాయకుడైనా నేను లేకుంటే ప్రపంచం లేదు అనేటువంటి అహంభావాన్ని చెప్పు నిలబెట్టిన గెలుస్తారా? అదే కేసీఆర్, ఎన్టీ రామారావు కూడా అదే అన్నాడు. నేను కుక్క నిలబడి గెలిపిస్తానన్నాడు, ఓడిపోయిండు. కేసీఆర్ కుక్కలను కాదు, ఎడమకాలు చెప్పు కాదు, మనుషులను నిలబెట్టిండు. మీకు వచ్చిన ప్రజల యొక్క ప్రేమాభిమానాలను ఆయన కోల్పోయినాడు. ఎందుకంటే కుటుంబ పాలన, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకు ఓవర్ ప్రాధాన్యత, ఇదంతా గడీల పాలన, దొరల దౌర్జన్యం, ఇవన్నీ ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. తర్వాత నిరుద్యోగుల పట్ల ఆ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ఎంత ఘోరంగా ఉంది సార్. అసలు రిక్రూట్మెంట్లే లేవు కదా సార్. రిక్రూట్మెంట్ పక్కన పెడితే అవి లీకులు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఆ పరీక్షా పత్రాలు లీక్ అవ్వడాలు, అసలు వాళ్ళ గందరగోళం. ఇప్పుడు కూడా నీట్ పరీక్ష పత్రాలు బీహార్లో లీక్ అయినాయి సార్. నీట్ మీద ఇప్పుడు వాళ్ళ సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. నేను మొన్న ముఖ్యమంత్రి గారితో అన్నాను, అంటే ఇన్ సెన్స్ ఒక త్రూ ఏ మెసేజ్, ఏమని మీరు నీట్ మీద మాట్లాడండి, నోరు విప్పండి. రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యార్థులకు, పేద విద్యార్థులు చాలా అనేది ఇప్పుడు రాత్రింబవళ్ళు కష్టపడి పరీక్ష రాసిన వ్యక్తికి రావాలి కదా, వాడి పేపర్ లీకేజ్ అయిందంటే వాళ్ళకి ఎంత బాధ్యత. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటుంది సార్ ఫెయిల్ అయితే, తర్వాత సీట్ రాకపోతే. అట్లాంటి దుర్భరమైన పరిస్థితులలో నువ్వు మానవతా హృదయంతో ఒక్కసారి ఒక ముఖ్యమంత్రి స్టాండ్ తీసుకోకుండా ఎట్లానండి?
స్టాండే తీసుకోడు. ఏ విషయం అయితే మాట్లాడాలో అక్కడే ఎస్ ఎగ్జాక్ట్లీ మాట్లాడలేదా, అస్సలు నీటి గురించి మాట్లాడలేదు. ఇవాళ సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగింది, ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. అంటే నేను అనేది ఏంటంటే ఈ మనిషికి ప్రజల మీద ప్రేమాభిమానాలు ఉన్నాయా అనే డౌట్ వస్తుంది సార్ నాకు. ఎందుకంటే ఎంత యాంత్రికంగా మాట్లాడుతూ ఉంటాడు, ఏదో తెచ్చిపెట్టుకొని అసలు ఆ మాటలలో కూడా ఎంత కూడా మీకు వినమ్రత కనబడదు, ఒక ఆప్యాయత కనబడదు, ఒక ప్రజల పట్ల ప్రేమానురాగాలు కనబడదు. ఎవడన్నా ఇవన్నీ ఉంటే ఇట్లాంటి నాయకుడు అవుతే ఇవాళ ఎట్లుండాలి సార్? 6 నెలల్లో ప్రభుత్వము ఇంత చెడ్డ మూట కట్టుకుంటుందా? ఉంటేనే 11 సీట్లు వచ్చినాయి. అదే కదా, మరి మీకెన్ని వస్తాయి రేపు మీ పార్టీకి? ఏమొస్తుందో ఇక ఈయనందే ఎవడు ఉంచుతాడు, కానీ ఈయన ఎవడు ఉంచుతాడు? ఇక అయిపోయింది కథ. ఇది ఫెవికాల్ కాదు, అంత మొత్తం ఫెవికాల్ అన్ని అడ్హెజివ్లు అన్నిటిని కలిపి మిక్చర్ చేసుకొని పెట్టుకున్నా ఈయన కుర్చీలో పదిలం కాదు. ఈయనని ఎవ్వడు తీసేయడు, ఈయనే తీసేసుకుంటాడు. భస్మాసుర హస్తమైనది. ఇన్నరా ఇంతకంటే నీచమైనటువంటి పరిపాలన ఎప్పుడు ఇప్పుడు ఎవడొస్తాడు? ఇప్పుడు ఎవడరాడు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కాంగ్రెస్లో వచ్చి చేరే ఆలోచన చేయరు. చేసినా వాళ్ళు సర్వనాశనానికి దారితీస్తారు. విన్నరా, వాళ్ళు వచ్చేటువంటి ఇది ఉండదు. ఇప్పటికే ఈ బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలను జరిపించుకోవడం వల్ల, నాయకులను జరిపించుకోవడం, టికెట్లు ఇవ్వడం వల్ల మొన్న డిస్మల్ పర్ఫార్మెన్స్. మొన్న 8 సీట్లు అంటే ఏం సార్? చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టుగా. ఇంకో 2 సీట్లు తక్కువ వస్తే ఇజ్జతే పోతుండే పార్టీకి. పార్టీ పర్వతనే. ఇప్పుడు మీరు నాకు అడిగిన ఇంటర్వ్యూలో 6 లేదా 7 వస్తాయని అన్నా, 1 సీట్ ఎక్కువ తెచ్చుకోండి అంతే కదా. అంటే మనకున్న అసెస్మెంట్ కూడా, మనకున్న ఆలోచన సరళి కూడా ఆయనకు లేదు అంటే ఆయన ఎట్ట ముఖ్యమంత్రి అండి? నాకు అర్థం కాదు. చెత్త, అసలు 3rd క్లాస్ పాలన. అందుకోసం నేను ఈ మధ్య ఏంటంటే ఈయన పరిపాలన గురించి మాట్లాడడం కంటే ఎక్కువగా ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి ఇష్టపడతాను. రైట్ సార్, రైట్. అయితే లాస్ట్ ఇప్పుడు బీజేపీలోకి హరీష్ రావు వెళ్తుండు, గంగుల కమలాకర్ వెళ్తున్నారు అంటారు. ఏమంటారు దాని మీద? ఐ డోంట్ థింక్ వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు వెళ్ళిన బీజేపీ లాంటి ఒక పెద్ద పార్టీలో వాళ్ళు నెగ్గలే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వెంబడిస్తుందట కదా. ఏం వెంబడిస్తుంది సార్? వీళ్ళంతా ఒకటి ఏదో వెంబడిస్తుంది. అదైతే ఇప్పుడు కాళేశ్వరం మీద ఏం జరిగింది ఎంక్వైరీ? ఇప్పుడు 6 నెలల్లో జరిగిన ఎంక్వైరీ ఏంటండి. ఇప్పుడు మళ్ళీ ఆయనకి 2 నెలలు పెంచడం. నేను అంటాను అసలు ఆయనకి 5 ఏళ్ళు పొడిగించాలా. ఈ ఇద్దరు జ్యుడిషియల్ కమిషనర్కి, పీసీ ఘోష్కు, ఎల్ నరసింహారెడ్డికి 5 ఏళ్ళు వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చేసేసి ప్రతి సమస్యలో న్యాయ విచారణ ఏది అడుగుతుంది, ప్రతిపక్షాలు ఏది అడుగుతుంది న్యాయ విచారణ అనాలి, ఈ కమిషన్కి పెట్టేయాలి. అంతే. ఇక ఎందుకు? మనకెట్లాగూ నేరస్తుల మీద శిక్ష వేసేటువంటిది, నేరస్తుల మీద చర్యలు తీసుకునేటువంటి చిత్తశుద్ధి మనకు లేనప్పుడు ఈ కంటి తుడుపు చర్యల్లాగా ఎందుకు ఈ పనులన్నీ? ఇప్పుడు మల్లారెడ్డి కూడా టీడీపీలోకి వెళ్తాడంటారు. ఈ మధ్య టీడీపీ తెలంగాణలో పుంజుకునే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు గెలిచిండు ఆంధ్రాలో అని అంటున్నారు. మల్లారెడ్డికి ఏం విశ్వసనీయత ఉంది? మల్లారెడ్డి చేతి ఏం ఫరగొడుతుంది? కానీ కొత్త వ్యవహారం చేస్తాడు. ఒకటి, చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీని పెంచాలి, పోషించాలనుకుంటున్న దాని వెనుక చాలా పెద్ద దురుద్దేశం ఉంది. అంటే తెలంగాణ మీద తన పట్టు సాధించుకోవాలా. ఎందుకంటే ఆయన ఏంటంటే నా పార్టీని బీఆర్ఎస్ వాళ్ళు నాశనం చేసినారు. అవును, ఎందుకుండదు సార్? పచ్చి కక్షతో ప్రవర్తిస్తాడు సార్, పచ్చి కుటిలనీతితో ప్రవర్తిస్తాడు. అంటే టీడీపీని పెంచుకుని నెక్స్ట్ ఇంకొక 5-6 సీట్లు ఎంపీలో గెలుద్దాం అనుకుంటున్నా కాదు. అంటే ఈ ఆంధ్ర వాళ్ళ ఆస్తుల రక్షణకి, ఆంధ్ర వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్షన్కి, హైదరాబాద్ మీద వాళ్ళ కబ్జా ఇంకా అట్లానే ఉండాలన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత ఇక్కడ సజీవంగా ఉండాలి. లేకపోతే అంత పెద్ద ఆఫీస్ ఎందుకు సార్ వాళ్ళకి? తెలంగాణ భవన్ ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఇప్పుడు దాన్ని తీసేసుకోవాలి, వాపస్ క్యాన్సిల్ చేసి పారేసి, లీజ్ క్యాన్సిల్ చేసి పారేసి. రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా ఇట్లా కుట్ర చేస్తే? ఎంత అవుతుంది సార్? నేను అన్నది నేను చెప్తున్నా కదా, ఇది కాంగ్రెస్ పాలన లాగలేదు, ఇది టీడీపీ పాలన లాగా ఉంది ఒక రకంగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి కలిసి రేపు తెలంగాణ అంటే ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? ఇంపాక్ట్ కాదు, డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు విల్ హ్యావ్ ఎ స్వే. ఆయన ప్రభావం మన రాష్ట్ర పరిపాలన మీద చాలా వరకు ఉంటుంది. రేవంత్ రెడ్డి మీద ఉంటుందా? ఒకవేళ అరే సార్, రేవంత్ రెడ్డి మీద ఉండకపోయే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఉంటుంది. అరే నిఖచ్చితంగా 7 మండలాలను నేను పట్టుబట్టి పోలవరం ప్రాజెక్టు అమలుకు నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి మోడీతోని నా ఆంధ్ర రాష్ట్రంలో చేర్పించిన అని అన్నప్పుడు ఈయన ఖండించాడా సార్? ఇంత నీచమైన సంస్కృతి ఉంటుందా, ఇట్లాంటి పద్ధతి ఉంటుందా అని ఒక్క మాట అన్న
ఏ విధంగా అసలు యాక్చువల్లీ తెలంగాణకు సంబంధించిన ఏ అంశం మీద ఈయన నిటారుగా నిలబడి నిర్ణయం తీసుకోగలడు చెప్పండి ఒక మాట. అసలు మొత్తంగా విశ్వసనీయతే లేదు ఈ ముఖ్యమంత్రికి. ఆయన ఏం చేసినా ఇప్పుడు చూడు, ఇప్పుడు ఆ పరిపాలన సరిగా చేయక వాస్తు మార్పులు అని చెప్పేసి ఈ గేట్ తీసి ఆ గేట్ పెడతాడు, ఆ గేట్ తీసి ఇటు పెడతాడు, ఈ దీంట్లో చెట్టర్ అవుతాడు, దాంట్లో చూపుతాడు. అరే నిన్నగాక మొన్న కట్టిన బిల్డింగ్ సార్ అది. ఇవాళ ప్రజలేమో అరే మాకు రైతు బంధు అది కదా సార్, రైతు బంధు అని, రైతు భరోసా అని, విత్తనాల కొరత అని రైతులు ఇక్కడ చచ్చిపోతుంటే ఈయన వాస్తు కోసమని మార్పులు చేస్తున్నారు. నేను అడిగేది ఒక్కటే ప్రశ్న సార్, నా డౌట్. కేసీఆర్ అయితే పాత బిల్డింగ్ వాస్తు ప్రకారంగా లేదనే కదా దాని అంతా గులగొట్టి కొత్తది కట్టినాడు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ అన్ని వేల కోట్లు పెట్టేసేసి ఆ బిల్డింగ్ కట్టినాడు. ఆయన అయితే వాస్తువుని నమ్మే చేశాడు కదా, వాస్తు పండితులు చూసే చేస్తుంటారు కదా అన్ని. ఇప్పుడు మళ్ళీ దాంట్లో వాస్తు లోపం ఎక్కడ అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త సెక్రటరీ కట్టుకుంటే బెస్ట్గా. అరే ఎవడైనా పాడుపడ్డ స్కూళ్ళకి నీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు, స్కూళ్ళ ఇంప్రూవ్మెంట్కి లేదు, స్కూళ్ళలో వసతులకి ఎంత ఖర్చు పెట్టారు. కానీ ముఖ్యమంత్రి వచ్చిపోయేదానికి వాస్తు నెపంతో ఇన్ని వందల కోట్లు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా? అసలు యాక్చువల్లీ ఈ వాస్తు కోసమని ఈనాడు సచివాలయానికి జరుగుతున్న ఈ మరమ్మతులలో ఎంత ఖర్చు అవుతుంది అని ముఖ్యమంత్రి డిక్లేర్ చేయాలి. ఇది అవసరమా? ఈజ్ ఇట్ ఏ యూస్ఫుల్ ఎక్స్పెండిచర్? అంటే ఇప్పుడు మీరు మొత్తానికి ఆయన సరిగ్గా పరిపాలిస్తలేడు అంటారా? ఏం పరిపాలన సార్? నీకు అసలు ప్రయారిటీ ఐటమ్స్ ఏవి తెలియట్లేదు. సరే వాళ్ళ విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, చాలా స్కూళ్ళు పాడిపడ్డ భవనాలలో ఉన్నాయి, వాటికి మరమ్మతులు అవసరము, మరుగుదొడ్లు లేవు ఆడపిల్లలకి మహిళలకి. ఏం చేసినాడు సార్? 100 అవసరం ఉంటే 1-2 చేసి నేను చేసినా అంటే అయిపోయిందా? అసలు కాదు సార్, జనరల్గా జాతీయ పార్టీలో హైకమాండ్ కొంత తెలుస్తుంది త్వరలో హైకమాండ్ కూడా అన్ని అబ్జర్వ్ చేస్తుంటాయి. అంటే ఇప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తున్నానొచ్చా, అసమర్థత అనొచ్చా, ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనొచ్చా? మీరు అన్ని కలిపిన కలవు, మీరు చెప్పిన అన్ని కలిపి ఒక మూసలా వస్తే ఉద్దేశపూర్వకంగానే. అసలు ఆయనకు ప్రజల మీద అభిమానం లేదు సార్. అవును, మరి ప్రజల మీద అభిమానం లేని వ్యక్తిని మీకు సీఎంగా మరి మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అదే మరి ఏం చేస్తాం అంటే మీ దాంట్లో ఇంకా నాయకులు లేరు సార్. ఇప్పుడు నాయకులు లేరనే క్వశ్చన్. అధికారంలోకి రావడానికి ఎన్ని డ్రామాలు అయితే చేస్తారో చాలా సార్లలో మాకవెల్లిని అదే విషయం చెప్పినాడు. ఏమని? ప్రభువులు అధికారంలోకి రావడానికి చాలా నాటకాలు ఆడతారు, ప్రజలను మభ్యపెడతారు, ప్రజలను నమ్మబలుకుతారు, అధికారంలోకి వచ్చినాక వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టుకుంటారు అని మాకవెల్లి ద ప్రిన్స్లో చెప్పినాడు. కాబట్టి ఎవరు కూడా ఇవాళ ఆయన ఓన్ జిల్లా లోపల ప్రజలు వాళ్ళే ఫోన్ చేసి బూతులు తిడతా ఉన్నారు. గెలిపించారంటే దానికి క్లియర్ తిట్టాల్సిన అవసరం లేదు కదా. మీ క్వశ్చన్ సార్, మొన్న పార్లమెంట్ ఎన్నికలలో ఈయన సొంత నియోజకవర్గంలోనే 16,000 ఓట్లు తక్కువ వచ్చింది సార్. ఈయన కొడంగల్ నియోజకవర్గంలోనే తక్కువ వచ్చినాయి. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ పాపులారిటీ. కొడంగల్లో కూడా ఈయన ఓటేసిన వాళ్ళు వేయలేదు అన్నట్టు. వేయలేదు. ఎందుకు వేశారు? 3rd క్లాస్ క్యాండిడేట్లను పెడితే ఎందుకు ఇస్తారు? వేయరు. ప్రజలు గ్రహించట్లేదా? నీవు ఇంకో పార్టీలోంచి ఎత్తుకొచ్చేసేసి పార్టీలో టికెట్ ఇచ్చి నువ్వు నిలబెడితే ఆ కోడిగుడ్లోడికి లైట్ తీసుకున్నారు ప్రజలు. రంజిత్ రెడ్డి వేరే ఇష్యూ, ఆయన సొంత కొడంగా లేదంటారు కదా, మహబూబ్ నగర్ కిందకి వస్తుంది. వంశీచందర్ రెడ్డిని ఆయన ఫ్రెండే కదా, మీ కాంగ్రెసే కదా సార్. ఇంకో చెప్పన్నా, అన్ఫిటా? ఇప్పుడు అదంతా ఒకటే జిల్లా కదా సార్, ఒకప్పటి జిల్లా, ఉమ్మడి జిల్లా లోపల ఈయనను ఎప్పుడు కూడా మనం ఎన్ని జిల్లాలుగా విడగొట్టినా ఇంకా కూడా ప్రజల యొక్క ఆలోచన సరళి ఉమ్మడి జిల్లాల వ్యవస్థగానే ఉంది. ఫీలింగ్ ఉంది. ఆ రకంగానే వాళ్ళు ఆలోచన మొదలెట్టినారు. వాళ్ళు జీర్ణించుకోలేకపోయినారు. అంటే ఈయన మాట్లాడే ఇంపాక్ట్ అంతటి ఉందంటారు. డెఫినెట్లీ ఉంటుంది. రాష్ట్రంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అంతే కదా. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు రాష్ట్రం నలుమూలలో ఉంటాయి. అయితే ఇప్పుడు కాదు సార్, నేను ఒకటి ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీని పరిపాలించే శక్తి ఏ నాయకుడికి లేదు. అందరికి ఉంది. ప్రతి ఎమ్మెల్యే ఈజ్ ఈక్వల్ అంటే చీఫ్ మినిస్టర్. మా పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఎవ్వరికి కూడా తక్కువ అర్హతలు లేవు సార్. గంగిరెద్దు అనేది పుట్టదు సార్. ఏ ఎద్దు మీద చెద్దర్లు వేస్తే గదే గంగిరెద్దు అవుతుంది. రంగురంగుల బట్టలు అంతే. ఏ ఎమ్మెల్యేను నువ్వు ముఖ్యమంత్రి అని మా పార్టీ డిసైడ్ చేస్తే ఆ ఎమ్మెల్యే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఎక్స్ తీసుకొచ్చి పెడితే చేయగలుగుతాడా? ఎందుకు చేయలేదు సార్. ఇంతకంటే బ్రహ్మాండంగా చేస్తారు. మీకు చెప్పనా, బాగా పబ్లిసిటీ ఉన్న వాళ్ళకు ఓన్లీ పబ్లిసిటీ ఉంటుంది తప్ప పర్ఫార్మెన్స్ ఉంటుంది.
ఎవరైతే తమ కార్యాన్ని తాము ముందు పెట్టుకున్నటువంటి ఆబ్జెక్టును చిత్తశుద్ధి చేస్తారో వాళ్ళు పబ్లిసిటీ కోసం కృషి చేయాలి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, పేర్లు ఎందుకు మీరే చెప్తారు, నేను అంటున్నా కదా, మీరేమన్నా అంటే వాళ్ళు ఒకవేళ ఇస్తే ఇంతకంటే బెటర్ చేయగలుగుతారా? ఉందా కెపాసిటీ? నేను చాలా మంది ఏమంటారు అంటే ఈయన రేవంత్ రెడ్డి తప్ప కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరు చేయలేరు, ఈయననే కేసీఆర్ ను. దానంత పెద్ద బోగస్ మాట విన్నారా? ఎవ్వరికి ఇచ్చినా చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు. ఆయన అయితే చాలా మ్యాన్ ఆఫ్ సమ్ కంపోజర్, డిసిప్లిన్, డెకోరం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక డిసిప్లిన్డ్ ఫోర్స్లో పనిచేసిన వ్యక్తి ఆయన. హీఈస్ ఫార్ సుపీరియర్ టు ఎనీ ఆఫ్ దీస్ లీడర్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వచ్చు అవకాశం ఇస్తే, రేపు కోమటిరెడ్డి గారికి ఇవ్వచ్చు, ఇంకెవరికైనా ఇవ్వచ్చు. శ్రీధర్ బాబుకుందా? నేను అది చెప్పలేను. ఆయన గురించి నేను మాట్లాడితే మళ్ళీ దానికి ఒక క్యాస్ట్ యాంగిల్ పెడతారు. ఎందుకు అదంతా చిత్తాయి ఈ వినయ కొడుకులకు ఈ మెసేజ్లు పెట్టేవాళ్ళు వాళ్ళు ఏంటంటే మనం మాట్లాడే ఫైనల్ గా మీరు ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి కాకపోయినా వేరే వాళ్ళకైనా కెపాసిటీ ఉందంటారు. ఎందుకు లేదు? అందరికీ ఉంది, అందరికీ ఉంది. ఇంకొక రకంగా ఈయనకంటే వాళ్ళు బెటర్, ఎవరైనా బెటర్ అంటారు. ఇప్పుడు ఈయన తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మనకి ఈయన మీద శత్రుత్వం లేదు. ఇఫ్ యూ హడ్ షోన్ సిన్సియారిటీ అంటారా? ఇప్పుడు 6 నెలల్లో ఏమున్నది నా బోందా? నిన్న కాక మొన్న జరిగిన ఎన్నికల్లో 8 సీట్లు వచ్చినాయంటే ఇంకా ఇది డిక్లైనింగ్ లో ఉందా, అసెండింగ్ లో ఉందా? పోనీ నిన్న కాక మొన్న మనకు ఒక ఎదురు దెబ్బ తగిలింది, మనకి ఇంతమంది రావాల్సింది వచ్చినాయి, దీనికి రెమెడియల్ మెజర్స్ తీసుకుంటా అనే ఆలోచన ఉందా? లేదు. ఇంకా కూడా అదే దురహంకార పూరితంగా పోతా ఉన్నాడు. అరే అందరూ మొత్తుకుంటా ఉన్నారు, గంత కాదు, నువ్వు కొద్దిగా ఓబీసీలకు అవకాశాలు ఇవ్వు, బీసీలకు అవకాశాలు ఇవ్వు, ఎస్సీలకు అవకాశాలు అంటే రిటైర్డ్ జడ్జిలలో కూడా వాళ్ళోళ్ళే కావాలా సార్? ఏముంది సార్? రాను చాలా మంది రిటైర్డ్ జడ్జి నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏమైనా శరత్ కుమార్ నువ్వు అన్నిట్లలో మాట్లాడతావు కదా, మా తరఫున మాట్లాడు, మాలో ఏం లోపమైందా అంటున్నారు. ఇయ్యద్దా? అంటే ప్రధానమైన వాటిల్లో ప్రతి చోట వాళ్ళే ఉండాలి, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే ఉండాలని. రేరా కమిషన్ చైర్మన్ అంటే చాలా ఇంపార్టెంట్ సార్. ఇవాళ బిల్డర్లు అందరి మీద ఒక ఇది పెట్టేది, అంకుశం పెట్టేది. మరి పోనీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ కమ్యూనిటీలో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా మంచి వాళ్ళని పెట్టుకున్నా అంటే మోస్ట్ కాంట్రవర్షియల్ జడ్జికి అపాయింట్మెంట్ ఇచ్చినాడు సార్. మీకు నమ్మరు, ఒక కేసు ఉండింది సార్ హైకోర్టులో, లింగమయ్య అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ కేసులో హైకోర్టులో నేను గెలిచిన, అంటే గవర్నమెంట్ తరఫున మాట్లాడి ఆర్గ్యూ చేసేసి, సుప్రీంకోర్టులో మేము గెలిచినాం. సుప్రీంకోర్టులో ఓడిపోయిన వాళ్ళు ఈ మీ తీర్పును పునఃసమీక్షించండి అని అన్న, అంటే రివ్యూ అప్లికేషన్ వేసిన. రివ్యూ అప్లికేషన్ డిస్మిస్ అయింది. రివ్యూ అప్లికేషన్ డిస్మిస్ అయిన తర్వాత ఇక్కడ రివ్యూ అప్లికేషన్ వేస్తే రివ్యూ అప్లికేషన్ ఈజ్ అలౌడ్ సార్. సుప్రీంకోర్టులో మళ్ళీ ఆ మ్యాటర్ సుప్రీంకోర్టుకు వెళ్తే, మీరు కావాలంటే ఒక ఆర్డీఓ క్యాడర్ ఆఫీసర్ ఉంటారు చంద్రకళ అని, ఆమెను అడిగిన ఆమె చెప్తుంది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు జడ్జిలు ముక్కు మీద వెలేసుకున్నారు. అది కూడా ఎప్పుడు సార్? రేపు రిటైర్ అవుతారంటే ఈరోజు తీర్పులు సార్. కొన్ని తీర్పులు అయితే రిటైర్మెంట్ అయినాక సిగ్నేచర్లు పెట్టినాడు అంటారు. అది ఏందో అర్థమే కాదు ఆయన తీరు. మళ్ళీ ఆ పెద్ద ఆయనంత గొప్ప నిష్ణాతుడైన అడ్వకేట్గా కూడా కాలేదు. ఏదో జైపాల్ రెడ్డి గారితో సంబంధం ఉండింది, బంధుత్వం ఉండింది, లేకపోతే పరిచయాలని, వాళ్ళ ఫాదర్ ఏదో సర్పంచ్ కాబట్టి ఆయనకు అక్కడ జడ్జి అయినాడు. జడ్జి అయిన తర్వాత హైకోర్టులో మీరు నమ్మరు సార్, ఆయన మెంటాలిటీ ఎంత హోప్లెస్గా ఉంటుందంటే, మెరిటోరియస్గా ఎవడుంటే వాడు నోరుపడు సార్. ఆ జడ్జి యొక్క దుస్వభావం ఏంటంటే, నువ్వు మెరిటోరియస్గా ఆర్గ్యూ చేసిన వాడు గట్టిగా ఆర్గ్యూ చేస్తే, నిజాయితీగా నా కేసులో న్యాయం ఉంది అని ఆర్గ్యూ చేస్తే కేసు కొట్టేసేవాడు. నువ్వు జీజీ దయా దాక్షిణ్యాలతోని దప్పలతోని మాట్లాడి నన్ను క్షమించాలా, మీరుదే పెద్ద స్రష్ట బస్ట అంటే అప్పుడు ఆర్డర్లు ఇచ్చేది సార్. నిజం చెప్తున్నా, నేను చాలాసార్లు బాధపడేది. ఆయన మాట్లాడద్దు కోర్టు జడ్జిల గురించి ఎందుకు మాట్లాడద్దు? వాక్ స్వాతంత్రానికి దానికి ఏముంది? ఆయనకన్నా ఆయన ఇప్పుడు ఏమన్నా పెద్ద ఇది ఉన్నాడా? ఇంకో విషయం అన్నా, ఒకవేళ ఆయన నన్ను కెలికితే చాలా విషయాలు బయట తీసి పెడతా. ఎన్నో ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నారా. చాలా దుర్భరం అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం. ఇంకా పోనీ రిటైర్డ్ జడ్జిలలో ఇంతకంటే నిజాయితీ గల వాళ్ళు, ఇంతకంటే నిష్ణాతులు చాలామంది ఉన్నారు. కేవలము ఆయనకి జైపాల్ రెడ్డి కనెక్షన్ ఉంది కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇచ్చినాడు. తెలుసా మీకు విషయం చెప్పాలి సార్, ఒక జడ్జు నేను రాజీనామా పెట్టినా, ఏమని స్పెషల్ గవర్నమెంట్ ఫీడర్ పదవికి రాజీనామా పెట్టినా. నా రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నట్టు 3 వాక్యాలే సార్, 3 వాక్యాల జీవో ఇష్యూ అయింది. ఆ జీవోలో 30 తప్పులున్నాయి. ఎట్లా లా సెక్రటరీ సిగ్నేచర్ పెట్టడం నాకు అర్థం కాలేదు. అంటే ఇట్లాంటి వాళ్ళకా సార్ అవకాశాలు ఇచ్చేది? రైట్. అంటే ఇప్పుడు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఫైనల్గా? రేవంత్ రెడ్డికి 100కు ఎన్ని మార్కులు ఇచ్చి 6 నెలల పరిపాలన నిన్న తీసుకున్న నిర్ణయాలకు?
నేను మార్కులు ఎందుకు వేసాడు కానీ ప్రజలు తీర్పిస్తారు. మనం ప్రజాస్వామ్యంలో మనకే అధికారం లేదు సార్. మనం మార్కులు వేయడము, మనం ఫెయిల్ చేయడం అంటే ఏది ఉండదు. ప్రజలే ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు చాలా అసహనంగా ఉన్నారు, చాలా అసంతృప్తితో ఉన్నారు. మాట్లాడే ప్రతి వాళ్ళల్లో కొంత అసంతృప్తి, కొంత బాధ అదంతా ఉంది. అసలు మారిన ప్రభుత్వంతో ప్రజలకు మేలు జరగట్లేదని. నిరుద్యోగులకు మీరు లాస్ట్ ఫైనల్గా మద్దతు ఉంటారా? మరి డెఫినెట్గా నేను మీకు అదే, మీరు మధ్యలో వేరే టాపిక్ తీస్తున్నారు కానీ కొద్ది కాలం అబ్జర్వ్ చేద్దాము. డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు అయితే వయనాడు కన్నా రాజీనామా పెడతాడు, లేకపోతే రాయబరేలీ కన్నా రాజీనామా పెడతాడు. ఎక్కడ రాజీనామా పెట్టినా బై ఎలక్షన్ వస్తుంది. అక్కడ వీళ్ళిద్దరు చాలా ప్రముఖంగా ప్రచారం చేస్తారు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ. అక్కడికి 100 మంది నిరుద్యోగులను పట్టుకొని పోదాం సార్, కావాలంటే డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటా, కొన్ని డబ్బులు నేను ఖర్చు, ఒక మంచి దీంతో ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకొని పోయి వాళ్ళ దగ్గర కూర్చుందాం. విన్నారా? ఈ సమస్యలు గిట్ల తయారైంది, ఈ ప్రభుత్వ పాలన గిట్లా ఉంది, గిట్ల నాశనం కాలబెడుతున్నాడు అని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. వాళ్ళే ఈ రాష్ట్ర ప్రజలకు మోక్షం కలిగిస్తారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దుష్పరిపాలన గురించి ఎంతసేపు అయితే పార్టీ హైకమాండ్కు తెలియదో అంతసేపు ఈ పరిపాలన ఇట్టే ఉంటుంది. కాబట్టి ఈ పాలన మారాలన్నప్పుడు తప్పకుండా హైకమాండ్ కళ్ళు తెరిపించాలి, వాళ్ళకు తెలియాలి వాస్తవం. వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఇక్కడ మన దగ్గర మొన్న రాహుల్ గాంధీ గారు కొన్ని సభలలో మాట్లాడినప్పుడు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడినప్పుడు మహిళలకు ఆల్రెడీ 2500 ఇస్తున్నట్టుగా మాట్లాడినారు. ఎవరికి ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తున్నాం, జో వాదా హమ్ కరే ఊసుకు నిభారే అని అన్నాడు. నాకు భయం వేసింది, అరే మా గంత పెద్ద నాయకునితో ఆయనకు కూడా తెలియక పాపం ఇక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ రియాలిటీ ఏంది అన్నది వాళ్ళకి తెలియక అట్లా మాట్లాడు. చాలా బాధ అనిపించింది నిజంగా. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం జరిగేటప్పుడు ఆమె ప్రజల మధ్యలోకి పోయి గెహ్లాట్ గురించి వెరిఫై చేసింది. మీరు గెహ్లాట్ ఏదైతే చెప్పాడో, ముఖ్యమంత్రిగా ఏదైతే వాగ్దానాలు చేస్తే అవన్నీ అమలు చేస్తున్నాడా, వస్తున్నాయా మీకు అని అడిగింది. అట్టనే ఇక్కడ మన తెలంగాణలో కనుక డయాస్ నుంచి దిగి దబ్బని ప్రజల దగ్గర పోయి అడిగితే ఏముండు సార్, వాళ్ళు ఉన్న మాటలన్నీ చెప్పుదురు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ సార్. ఇప్పటికైనా ప్రజల పక్షానే ఉన్నాడు, నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు, రైతుల పక్షాన ఉన్నాడు, కార్మికులు కర్షకుల పక్షాన ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను, లేదంటే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను, తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపించడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా పిఎంఆర్ టీవీ స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని ఇచ్చిన సార్. చెన్నూరు వెళ్ళేది ఉన్నా మనకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తా అని టైం ఇచ్చిండు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.